వసంత పంచమి వేడుకలకు బాసర క్షేత్రం సర్వం సిద్ధం చేసుకుంది. సర్వాంగ సుందరంగా బాసర పుణ్యక్షేత్రం ముస్తాబైంది. భారీగా భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందుకు గాను ప్రత్యేక ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది బాసర దేవస్థానం. ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు దేవాదాయ శాఖ అధికారులు. ఈ విషయంపై మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో మరింత సమాచారాన్ని అందిస్తారు. చదువుల తల్లి కొలువుదీరిన బాసర పుణ్యక్షేత్రంలో వసంత పంచమి ఉత్సవాల కోసం భారీగా ఏర్పాట్లు చేపట్టారు. 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా నిన్నటి రోజు అంకురార్పణ పలికారు. ఉత్సవాలకు సంబంధించి ఈ రోజు కూడా రెండవ రోజు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. 3వ రోజు అంటే శుక్రవారము, రేపటి రోజు పంచమి ఉంది. వసంత పంచమి మూల నక్షత్రము అమ్మవారి పుట్టినరోజుగా భావిస్తారు భక్తులు. చాలామంది కూడా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున్నటువంటి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా వేలాది సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఇదే నేపథ్యంలో రేపటి ఇంపార్టెంట్ డేని పురస్కరించుకొని సుమారుగా 30 నుంచి 35 వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తుల వసతులపై దృష్టి సారించారు. అన్ని విధాలు కూడా చర్యలు చేపట్టడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో పాటు చాలామంది అంటే అధికారులంతా కూడా దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా 2-3 రోజుల నుంచి కూడా ఏర్పాట్లపైనే అధికారులు, ఆలయానికి సంబంధించిన సిబ్బంది అంతా కూడా ఏర్పాట్లలో నిమగ్నమైన పరిస్థితి. ముఖ్యంగా దాదాపు నిత్యాన్నదాన సత్రం, టీటీడీకి సంబంధించిన నిత్యాన్నదాన సత్రము భక్తులకు పూర్తి స్థాయిలో అన్నదాన కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతోపాటు చిన్నపిల్లలకు ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో క్యూ లైన్లో ఉండే చిన్నపిల్లలకు పాలు, బిస్కెట్స్ కూడా ఉచితంగా అందించే ప్రక్రియను కూడా పకడ్బందీగా నిర్వహించనున్నారు. దీంతోపాటు క్యూ లైన్లలో పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరే అవకాశం ఉన్న నేపథ్యంలో దాదాపు టీటీడీ 100 రూమ్స్ మూలమలుపు వరకు కూడా బారికేడ్స్ను కూడా ఏర్పాటు చేశారు. గోదావరి నది పరిసర ప్రాంతాలు ఏదైతే పుష్కర ఘాట్స్ ఉన్నాయో ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా ఘాట్స్ అన్ని కూడా చెత్తా చెదారంతో నిండిపోయిన పరిస్థితుల నేపథ్యంలో పుష్కర ఘాట్స్ క్లీనింగ్ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఇక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా బాసర పుణ్యక్షేత్రం పేరు చెప్తేనే అక్షర శ్రీకారానికి పెట్టిందిగా పేరు చెప్తారు. ఇక్కడ చిన్నారులకు అక్షర శ్రీకార కార్యక్రమాలు నిర్వహిస్తే విద్యాబుద్ధులు ప్రసాదించి ఉన్నతంగా ఎదుగుతారనే ఒక ప్రగాఢమైన విశ్వాసం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అక్షరాభ్యాసాలు కూడా పెద్ద ఎత్తున వందల సంఖ్యలో జరిగే అవకాశం ఉంది. 100 రూపాయల అక్షరాభ్యాసం మొదలు 1000 రూపాయల అక్షరాభ్యాసం మండపం అంతే కూడా సిద్ధం చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కూడా దృష్టి సారించారు. ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు అయితే తీసుకుంటున్నారు. ముఖ్యంగా వసతి గృహాలకు సంబంధించి ఎవరైతే సుదూర ప్రాంతాల నుంచి వస్తారో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వసతి గృహాలకు సంబంధించి రూమ్స్ దొరకగా ప్రైవేటు లాడ్జీలు దోపిడీకి గురి చేస్తున్నారు ఒక ఆరోపణ అయితే వెలువడుతుంది. ముఖ్యంగా దాదాపు 10 నుంచి 20 వేల రూపాయలు ఒక్కొక్క రూము డిమాండ్ కనిపిస్తూ ఉంది ప్రైవేట్ లాడ్జెస్లో. అయితే వసతికి సంబంధించి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ మిగతా విషయాల్లో మాత్రం ఖచ్చితంగా ఏర్పాట్లు అయితే పక్కగా చేపడుతున్నారు అధికారులు. వేకోజామున 3 గంటలకు ప్రత్యేకంగా ఆలయాన్ని తెరిచి అభిషేక పూజలు ఇవన్నీ కూడా చేసిన అనంతరము భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఖచ్చితంగా వసంత పంచమి, శ్రీ పంచమి ఇవన్నీ కూడా ఒకే రకంగా పేర్కొంటారు. ఈరోజు అమ్మవారి పుట్టినరోజు మూల నక్షత్రం కూడా కలిసి రావడంతో శుభదినంగా భావించి చాలామంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లు అయితే భారీగా చేపట్టినట్టుగా అధికారులు పేర్కొంటున్నారు. మరోపక్క చూసుకుంటే దాదాపు ఉదయం 3:30-4 గంటల నుంచే క్యూ లైన్లలో అనుమతిస్తారు భక్తుల్ని దర్శనం కోసం. దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా పకడ్బందీ వ్యవస్థ ఏర్పాటు చేసే విధంగా అధికారులు అయితే చర్యలు తీసుకున్న పరిస్థితి. ఇది నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రంలో వసంత పంచమి ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై తాజా పరిస్థితి. శ్రీనివాస్ HNTV బాసర నుండి.